ధర్మం గురించి, హిందువుల గురించి ఎక్కడ దాడులు జరుగుతున్నా, దాని మీద వ్యతిరేకించే వ్యక్తుల పైన ఎన్నో విశిష్టమైన వీడియోలు చేస్తూ, ఎంతో మందిని ప్రోద్బలంతోటి హిందూ ధర్మాన్ని కాపాడుతున్న నరసింహ గారు మన దగ్గర ఉన్నారు. వారు హిందూ శ్రీరామసేన అధ్యక్షులు. మరియు వారి యొక్క బాటలో చాలా మంది హిందువులు చూసి ఇది తప్పు అని చెప్పి దీన్ని సరిదిద్దుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నమస్కారం నరసింహరావు గారు. నమస్కారం అండి. సార్ ఎలా మీకు ఉన్నారు? మరియు మీ భక్తి శంక్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. జై శ్రీరామ్, భారత్ మాత. సార్ ఏంటి సార్ విశేషాలు? ఎలా ఉన్నారు ఏంటి? ఏముంది, 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ విస్తృతంగా ప్రాపగండా జరుగుతా ఉంది. అది దాని విషయం మాట్లాడదాన్ని పిలిచాను. అది సార్ ఒకటి 2000 నుంచి అంటే 2015 నుంచి ఒక విషయం జరుగుతోంది. ఆప్ అనే పార్టీ చీపుతో వచ్చింది. ఇంకొక పార్టీ వచ్చేసి 2 పువ్వులతో వచ్చి నాకు పోయింది. అంటే ఇంకొక విషయం ఏంటంటే, హిందూ ధర్మాన్ని, హిందువుల మీద దాడుల్ని ఎక్కడ జరిగినా ఏమి పట్టించుకోని పార్టీలు చాలా అయ్యాయి. కానీ దురదృష్టవశాత్తు మొన్న జరిగిన ఈ 4 రోజులు 5 రోజుల నుంచి సిజేపి అంటే కాక్రోచ్ జనతా పార్టీ, వాడు అసలు యాక్చువల్గా చెప్పారంటే 2020లో ఆప్ సోషల్ మీడియా కన్వీనర్గా ఉండి తర్వాత 2023లో బయటికి వెళ్ళి యుఎస్ సెటిల్ అయ్యి యుఎస్ నుంచి మొదలుపెట్టాడు. అంటే అసలు ఏం చేయదలుచుకున్నారు? అసలు వీడి ఉద్దేశం ఏంటి? అంటే ధర్మాన్ని ఎంత నీచంగా చూపిస్తున్నారంటే, వీడు ధర్మ పరిరక్షకులా లేకపోతే ధర్మ భక్షకులా అని చెప్పి నా అనుమానం కలుగుతుంది. దీని ఏమంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ధర్మంతో పాటు వీళ్ళు దేశం ఇచ్చిన శక్తులా అని కూడా మీరు అడగాల్సింది. నేను యాడ్ చేస్తున్నాను. వీళ్ళు ఎందుకంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులనే చెప్పాలి వీళ్ళని. ఎందుకంటే ఆ సేతు హిమాచలం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 65 సంవత్సరాలు మనల్ని పరిపాలించిన పార్టీ కేవలం అధికార మార్పిడి తర్వాత ముసుకేసుకొని పరిపాలించిన పార్టీ, కేవలం ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న పార్టీ. ఆ పేరు 126 సంవత్సరాల పార్టీ అని చెప్తారు. దాని పేరు మనం ఉచ్చరించకుండానే అందరికి తెలుసు. ఈ దేశంలో వికాసవంతమైన, ప్రగతివంతమైన, అనేక వినూత్నమైన, విలక్షణమైనటువంటి మంచి చేయడం జరుగుతుంది ఈ భారతదేశంలో ప్రధానమంత్రి మాన్యశ్రీ మోడీ గారు వచ్చినప్పటి నుంచి కూడా. ఎందుకంటే ఈ దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మోదీని ప్రజలు నమ్మారు. కన్యాకుమారి నుండి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత ప్రజలు మోడీ గారి యొక్క పరిపాలన చూశారు, వారిని నమ్మారు. కాబట్టి ఇలాంటి చీపురు పార్టీలు, పూల పార్టీలు, ఆ 2 పూల పార్టీలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. నిన్న మీరు చెప్తున్నదంటారా, ఇది ఖచ్చితంగా ఈ కాక్రోచ్ పార్టీ అనేది మనం జనరల్గా ఈ దేశం ఇచ్చిన శక్తుల చేత ప్రభావితం కాబడినటువంటి పార్టీ. అది పార్టీ అని చెప్పలేము, అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్. వాళ్ళు అనౌన్స్మెంట్ లేవో చేస్తున్నారు. ఇది కేవలం 2029లో మోడీని ఇంకొకసారి కేంద్ర ప్రభుత్వంలో రానియకుండా ఉండడానికి, మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రమే ఇలాంటి విద్రోహ శక్తులంతా ఏకమై బీజేపీ పార్టీకి, అంటే నేను బీజేపీ పార్టీకి అభిమానిని, కానీ బీజేపీ పార్టీ తరఫున నేను మాట్లాడట్లేదు. మోడీ గారి యొక్క మానవీయ కోణంలో చేస్తున్నటువంటి ఈ విస్తృతమైనటువంటి ప్రగతి ఏదైతే ఉందో, ఈరోజు ప్రపంచ స్థాయిలో 5వ స్థానంలో ఉండే భారతదేశం, 15వ స్థానంలో ఉండే భారతదేశం 5కి వచ్చింది. 5 నుంచి ఇప్పుడు 3, 2కి వెళ్ళిపోతుంది మన ఎకానమీ. చాలా మంది అంధభక్తులు, అజ్ఞానులు, ఈ దేశం మీద విషయాన్ని చిమ్మే దుర్మార్గులంతా ఒక గొడుగు కింద ఏకమయ్యి ఇలాంటి దిక్కుమాలిన పార్టీలు పెట్టారు. కానీ ప్రధానమంత్రి మోడీ గారిని నమ్మిన ప్రజలు మరి ఇంట్లోనే కాక్రోచ్ వస్తే హిట్టుతోనో వేగాంతోనో కొట్టి చంపేస్తారు. కానీ నిలువెత్తు దేశభక్తులున్న ఈ భారతదేశం, మోడీ గారిని నమ్మినటువంటి భారత ప్రజలు 140 కోట్ల మంది భారతీయులు మరి దీన్ని చెప్పుతో కొట్టి చంపేస్తారు. ఈ కాక్రోచ్ని చెప్పుతో కొట్టి చంపేస్తారు. దట్ ఈజ్ మోడీ పవర్. ఎందుకంటే మోడీ ఒక ఇంటివాడు కాదు. మోడీ అందరు వేరే వాళ్ళ కుటుంబ సహితమైన పార్టీలు ఉన్నాయి.
వారసత్వ పార్టీలు నడిపిస్తున్నారు, ప్రాంతీయ పార్టీల పేర్లు పెట్టుకొని. ఈరోజు అవే పార్టీలు అధికారం కోల్పోయి అనిశ్చితిలో ఉన్నాయి. కాబట్టి మోడీ గారిని గద్దెదించాలనే కుట్రలో భాగమే ఈ సోషల్ మీడియా కాక్రోచ్ పార్టీ. దీన్ని భారతీయ ప్రజలు ఎప్పుడు విశ్వసించరు. ఆల్రెడీ నివేదికల ఆధారంగా నేను చెప్తున్నాను, మన సైబర్ క్రైమ్ నివేదికల ఆధారంగా బంగ్లాదేశీయులు, పాకిస్తానీయులు, ఇంకా వీళ్ళకి ఫండింగ్ చేస్తున్న ఉగ్రముఖ అజ్ఞాతంలో ఉన్న శక్తులన్నీ కలిసి వీటికి ఫండింగ్ చేస్తున్నాయి. లేకుంటే 4 రోజుల్లో 40 లక్షల అకౌంట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? డబ్బులు ఇచ్చి ఎవరు కొంటారండి ఇలాంటి దేశ వ్యతిరేక పార్టీని? అవును, న్యాయమూర్తి గారు ఒక వ్యాఖ్య చేసే ఉండొచ్చు, అది నిజమే కదా. నీకు అర్ధరాత్రి 2 వరకు ఫోన్ ఎవరు చూడమంటున్నాడు యూట్యూబ్లో? హక్కు అని నువ్వు భావిస్తే 9ంటికి పడుకో, ఉదయం 4ంటికి లేచి మీ ప్రయత్నాలు చేయి. నిరుద్యోగ దేశంలో 8,66,000 రకాల ఉద్యోగాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర. ప్రైవేట్ రంగాల్లో అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ప్రయత్నం చేస్తే ఈ దేశం ఈరోజు 3 పూటల అన్నం తింటుంది. వేరే దేశాలకు చూడు, వేరే దేశాలకు చూడండి. పెట్రోల్ నిన్నగాక మొన్న జరిగిన పరిణామాల దృష్ట్యా పెట్రోల్ రేట్లు కేవలం భారతదేశంలో 3 రూపాయలు మాత్రమే పెరిగింది, మళ్ళొక 2 రూపాయలు పెంచారు. ఈ అంధభక్తులకు ఏం తెలియదు. అక్కడ హర్ముజ్ అనే జలసంధిని దాటడానికి అనేక రకాల కాళ్ల సంఖ్యలు వేస్తుంటే ఈరోజు 384 కిలోమీటర్ల రహదారిని వేస్తున్నారు పైప్ లైన్ తీసుకోవడానికి. వేరే ఒక ప్రత్యామ్నాయ మార్గం ద్వారా హర్ముజ్తో సంబంధం లేకుండా ఈరోజు భారతీయ దౌత్యం అంతా బాగా పనిచేస్తూ ఉంది. మన ప్రధానమంత్రి గారు 5 రోజుల టూర్లో కూడా చేసినటువంటి మేలు కూడా అదే భారతదేశానికి. అదే ఇంకొక చిన్న విషయం నరసింహ గారు, ఇప్పుడు ఈ భారతదేశంలో జరుగుతున్న కుట్రలకి విదేశాల్లో ఉండి వీళ్ళు నడిపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఖలిస్తాన్ ఎగ్జాంపుల్, ఖలిస్తాన్ ఉంది, కెనడా నుంచి నడిపిస్తున్నారు. భారతదేశం దీని మీద కుట్ర జరుగుతుంది, అటు ఇప్పుడు జరుగుతుంది అమెరికా నుంచి, కొంతమంది యూకే నుంచి. అంటే అసలు మన దేశం నుంచి వెళ్ళి మన ఇంట్లో తింటూ బయట దేశానికి వెళ్ళి వీళ్ళు కుట్ర పన్నుతున్నది, అది ఎంతవరకు సమంజసం? అంటే ఈ దేశంలో ఉన్న పార్టీలే వీళ్ళకి సపోర్టివ్గా బిహేవ్ చేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు ఈ దేశంలో 2013లో 12లో ఏం జరిగిందో మన భారతదేశ ప్రజలందరికీ తెలుసు. చిదంబరం పేరు తీసుకోవచ్చో లేదో మీడియా ముఖంగా, కానీ నేను పత్రికల ఆధారంగా కోర్టు తర్వాత జైలుకి వెళ్ళి జైలు శిక్ష అనుభవించాడు కాబట్టి చెప్తున్నాను. ఈ కరెన్సీ మార్పిడి అనేది, అక్రమ కరెన్సీ అనేది తయారు చేయడానికి మూలం ఎవరండి? అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం గారు. 2012లో వాళ్ళు చేసిన కుట్రలో భాగమే ఈ దేశాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేయాలని ఆలోచిస్తే దాన్ని పసిగట్టిన మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా సమాచారాన్ని సేకరించడం వల్ల ఉత్తర క్షణంలో వాటిని అడ్డుకట్ట వేయగలిగారు. వాళ్ళు ముద్రించినటువంటి దొంగ నోట్లకు ఆపలేం మనం. అది ఒకవేళ ఈ స్లీపర్ సెల్స్కు, ఈ విచ్ఛిన్న శక్తులకు, ఇలాంటి గ్యాంగులకు అందరికీ ఈ సుపారీలు అందితే ఈ దేశంలో మన డబ్బుతో మనల్ని చంపడానికి వాళ్ళు చేసిన కుట్రలో భాగం ఆ రోజు జరిగింది. ఈరోజు 370 ఆర్టికల్ తీయటం వల్ల ఈరోజు కాశ్మీర్లో కాశ్మీరీలు కూడా అక్కడ ఉన్నటువంటి భారతీయులు, నిజమైన భారతీయులు స్వచ్ఛందంగా స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నారు. లేకుంటే ఆ కాశ్మీర్ని ఒక ముఖ్యమైనటువంటి ప్లాట్ఫామ్ చేసుకుని అక్కడి నుంచి రాళ్ళు వేయడం, మన మిలిటరీని కొట్టడం లాంటివి జరిగేది. ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత అలాంటి దాడులు ఆగిపోయాయి. ఈరోజు చాలామంది అక్కడ వెళ్ళి స్థలాలు కొంటున్నారు, చాలామంది అక్కడ ఇండస్ట్రీస్ పెడుతున్నారు, చాలామందికి ఇండస్ట్రీస్ రాయితీలు దక్కుతున్నాయి. ఇదంతా ఎవరి పుణ్యం అండి? ఈ అంధభక్తులంతా ప్రతిరోజు డిబేట్లు చేస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో కూర్చొని టీఆర్పీలు పెట్టుకోవడానికి. ఇంకా కొన్ని మీడియా ఛానళ్ళు కూడా వాటికి కళ్ళున్నాయా లేవో అర్థం అవట్లేదు, బుద్ధి ఉందా లేదా అర్థం అవట్లేదు. ఒకప్పుడు న్యూస్ అనేది దొరికిన తర్వాత ప్రసారం చేసేవాళ్ళు, ఇప్పుడు తయారు చేసుకొని ప్రసారం చేస్తారు. అంతగా దిగజారి అమ్ముడుపోయినటువంటి ఛానళ్ళ వల్ల ఈరోజు దేశానికి మాయని మచ్చగా తయారవుతున్నాయి. దయచేసి నేను మీడియా ముఖంగా చెప్తున్నా, అలాంటి మీడియా వాళ్ళు ఎవరైనా ఉంటే దేశం గురించి బతకండి. దేశం గురించి బతకకపోతే కనీసం దేశంలో రాజ్యాంగం అనే కొన్ని హక్కులు కొన్ని చట్టాలు ఉన్నాయి, వాటిని అమలు చేసేటువంటి పార్లమెంట్ ఉంది, వాటిని అమలు చేసేటువంటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినప్పుడు ఆ గైడ్ లైన్ పాటించండి. కేంద్రంలో మోడీ గారు మొన్న వచ్చిన తర్వాత అండి 1 ఇయర్ మీరు ఖర్చులు తగ్గించుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడండి, గవర్నమెంట్ ఇది వాడండి, సొంత వాహనాలు ఎక్కువ. ఎందుకు చెప్పాడండి? హర్ముజ్ జలసంధి వాడు అనేక రకాల ట్యాక్సులు, టోల్ గేట్లు వేస్తే ఈరోజు 3 రూపాయలు పెరిగిందని గగ్గోలు పెడుతున్నాం, రేపు 300 పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాంటి రకమైనటువంటి షరతులతో కూడిన ఒప్పందాలు వాళ్ళు చేస్తే నా దేశ పరిస్థితులు ఏందో నాకు తెలుసు అని భారత ప్రధానమంత్రి ఆయన చేసిన అనేక చర్చల ద్వారా ఈరోజు 1 ఇయర్ సమయం ఎందుకు తెలుసా అండి?
384 కిలోమీటర్ల పైప్ లైన్ని హర్ముజ్ జలసంధి కాకుండా ఇంకొక ప్లేస్ నుంచి మన వేరే పోర్టుకు, అంటే ఇటువైపు భాగం, కుడివైపు భాగం కాకుండా ఎడం వైపు భాగము ఈ సముద్రం పోర్టుకు పైప్ లైన్ ఇస్తున్నారండి. దానికి 1 year టైం పడుతుంది. అప్పుడు పెట్రోల్ కానీ గ్యాస్ కానీ వీడిచ్చే రేటు కంటే ఇంకా తక్కువకు వస్తాయి. మనం దాన్ని బ్రేక్ చేసే అవకాశం కూడా లేదు. పూర్తి స్థాయిలో మన యుఏఈ, యునైటెడ్ అమెరిట్ వాళ్ళు ఇజ్రాయెల్కి వ్యతిరేకం కాదండి, వాళ్ళు ఇరాన్కే వ్యతిరేకం. యునైటెడ్ అమెరిట్స్ ఏదైతే ఉందో ఆ కంట్రీలో ఉన్న వాళ్ళంతా వాళ్ళకి ఇజ్రాయెల్కి వాళ్ళ శత్రువు కాదు. వాళ్ళు ఏంటంటే స్వేచ్ఛగా ఒక నియమబద్ధమైన జీవితాన్ని వాళ్ళు నియమించుకొని వాళ్ళ దేశాలు అభివృద్ధి చేసుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఎడారిగా ఉన్నటువంటి అబుదాబి లాంటి దుబాయ్ లాంటి స్థలం ఎంతో ప్రఖ్యాతమైన, ప్రపంచంలోనే ప్రఖ్యాతి గల స్థలంగా మారిపోయింది. ఎందుకంటే పెట్టుబడులు ఎప్పుడైతే వస్తాయో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. అయితే నరసింహారావు ఒక చిన్న విషయం ఇందులో ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నాను. చెప్పండి. మన మన దేశంలో మన దేశం కర్మభూమి. అవును. ఎంతో మంది ఋషులు, పుణ్యభూమి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఎంత విచ్ఛిన్నం చేసినా, ఇప్పుడు మనం చూడండి 2014లో నిజంగా మోడీ గారు రాకపోతే ఏమైంది? ఏమైంది పరిస్థితి ఏమైంది? మనం ఇంకా అధోగతి పాలలో ఉండేవాళ్ళం. అంటే ఇంకా దరిద్రం స్థితిలోనే ఉండేవాళ్ళం. దరిద్రం కాదండి, నోటితో చెప్పలేనంత హీన స్థితికి వెళ్ళేవాళ్ళం. అది కాకుండా మొన్నటికి మొన్న అంత జరుగుతున్న బెంగాల్లో, అసలు బెంగాల్లో జరిగిన మారణకాండ నాకు తెలిసి నా ఊహ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు. కానీ బెంగాల్లో ఆమెను పక్కకు తప్పించి ఒక దైవ శక్తి అక్కడ నించొని, అవునండి, దుర్గామాత నించొని తరిమి కొట్టింది. అంటే మన దేశంలో కర్మభూమి అంటే ఇది. అంటే ఎంతో మంది ఇప్పుడు మన ఇతర దేశాల్లో చూస్తే ప్రతిరోజు వాళ్ళు పెట్రోల్ గురించో, దీని గురించో, దాని గురించో, మన పక్క దేశమైన పాకిస్తాన్ లాంటి, బంగ్లాదేశ్ లాంటి ప్రదేశాల్లో వాళ్ళు తినడానికే కష్టంగా ఉంది. కానీ మన దేశంలో 2 పూటలా తింటున్నాం అంటే కేవలం ఆ మహానుభావుడు పెట్టిన పరీక్ష. 100%. ఎందుకంటే మనం ఎవరైతే తిండి పెడతారో మర్చిపోకూడదని చెప్పి మన ధర్మం చెప్పింది. అలాంటి వ్యక్తుల్ని మనం ఈరోజు దూషణ భావనతో చేస్తే రేపటి రోజు వాళ్ళ జీవితంలో వాళ్ళ పుట్టగతులు ఉన్నామని చెప్పి నా భావన. దీని మీద ఎలా చెప్తారు? కరెక్టే. అంటే ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో చట్టరహితంగా మనం ఉన్నాం కాబట్టి చట్ట ప్రతిపాదికనే మనం మాట్లాడుకోవాలి. అంటే మీరు చెప్పిన కోణంలో అది శాపనార్థాల కిందకి వస్తుంది. అయితే ఒకటి మీరు చెప్పింది ఇండైరెక్ట్గా ఒక మంచి మానవతా కోణంలో మీరు మాట్లాడారు. అది కరెక్ట్. అది ఎందుకంటే ఆయన నిజంగా చెప్పాలంటే ప్రధానమంత్రి రూపంలో ఉన్నటువంటి మొన్న ఎవరు తనిఖీలబర్ని గారు ఎవరు వారిని ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు అన్నారు, నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుడిని చూడలేదు. అది చాలా గొప్ప వ్యాఖ్యానం. ఎందుకంటే నిజమే అది. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే యువత శక్తి లేదు చాలా దేశాల్లో. మన దగ్గర చాలా శక్తి ఉంది. మరి వీళ్ళకు ఉపాధి కల్పించాలంటే అనేక దేశాలతో ఒప్పందాలు చేసుకోవాలి, అనేక దేశాలతో వనరులు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. దేశం అంటే మనం తయారు చేసి మనం తినడం కాదు, మనకి ఏది అవసరం మనం తెచ్చుకోవాలి, వాళ్ళకి ఏది అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వాలి. తద్వారా మన ఆర్థిక స్థితిగతులు మనకి మెరుగుపడతాయి. దాంతోపాటు మన రక్షణ వ్యవస్థ కావచ్చు, రసాయన కెమికల్ సంబంధించిన వ్యవస్థలు కావచ్చు, ఇటు ఆర్మీ వ్యవస్థ కావచ్చు, ఇటు మన ప్రజాస్వామ్య వ్యవస్థ కావచ్చు. ఈ వ్యవస్థలందరినీ కూడా మనము సాటిస్ఫై ఒకసారి చేయలేము, టైం పడుతుంది. అందుకే మోడీ గారికి 15 దీన్ని బ్రేక్ చేయడానికి కాక్రోచ్ పార్టీ అంటారు. ఎస్, ఇది కాక్రోచ్ లేదండి, ఇంకా ఇట్లాంటి చాలా ప్రణాళికలు తెరచాటు జరుగుతూ ఉన్నాయి. దేశం అవతల ఈ దేశం తిండి తిని, ఈ దేశం వాయువు పీల్చుకొని, ఈ దేశం ఇచ్చిన రిజర్వేషన్లు పొంది, ఈ దేశంలో ఉంటూనే పక్క దేశాలకి ఇలాంటి దేశం ఇచ్చిన శక్తులతో చేతులు కలిపి ఈ దేశ వికాసాన్ని దెబ్బతీయడానికి వాళ్లకు కేవలం రాజకీయం గురించి, కేవలం అధికారం గురించి, కేవలం ఈ యొక్క ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి. అయినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈరోజు మోడీ గారి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి అనేక మంది భారతీయులు, 140 కోట్ల మంది భారతీయులు మన ప్రధానమంత్రి మోడీ గారిని నమ్మారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఆయన పని చేసి చూపిస్తున్నాడు.
ఎక్కడండి 10 సంవత్సరాల కింద జపాన్లో ఉందంట బుల్లెట్ ట్రైను, జర్మనీలో ఉందంట, లేకుంటే అమెరికాలో ఉందంట. మరి ఈరోజు వందే భారత్, అమృత భారత్ లాంటి గొప్ప గొప్ప ట్రైన్లు, 50 ట్రైన్లు, 60 ట్రైన్లు, ఒక్కొక్క టర్మినల్ ఎయిర్పోర్ట్ లాగా ఉందండి. 2 లైన్ల రోడ్లని ఇప్పుడు 6 లైన్లు 8 లైన్లు చేస్తున్నారండి. నీకు 2 లైన్ల ట్రైన్ లైన్లు 4 లైన్లు చేస్తున్నారండి. ఎవరు చేశారండి అభివృద్ధి? చేయలేదని ఎవరు మాట్లాడతారు చెప్పండి? మొన్నటికి మొన్న ఆ, ఇవాళ న్యూస్ ఏంటంటే మొన్నటికి మొన్న కలకటాలో సీఎం పొజిషన్ తీసుకున్న వెంటనే ఆ, సిలిగురి అనే ఏరియాలో అవును సార్. అటు చైనాకి ఇటు బంగ్లాదేశ్కి బార్డర్ని వీళ్ళు చేతుల్లో హస్తగతం చేసుకొని, ఇండియన్ ఆర్మీ హస్తగతం బిఎస్ఎఫ్ చేసుకొని పూర్తి అధికారాలు పూర్తిగా ఇచ్చారు. అధికారం ఇచ్చి దాన్ని డెవలప్ చేస్తున్నారు. అవునండి, అవునండి. అది అంటే 70 సంవత్సర భారతదేశ స్వతంత్రంలో ఇది చెయ్యని ఇప్పుడు 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 జరుగుతోంది అది. అయితే ఇదంతా కూడా సార్, ఇది చాలా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇది దేశ ప్రయోజనాల దృష్ట్యా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సిలిగురి అనే ఏరియా ఏదైతే దాన్ని చికెన్ నెక్ అంటారు సార్, అవును, చికెన్ అంటే కోడితల అంటారు, ఇంగ్లీష్లో చికెన్ నెక్ అంటారు. యాక్చువల్గా భౌగోళిక పరమైనటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్టయితే మన దేశం చుట్టూ అంత సముద్రమే ఉంటుంది సార్. ఈ చికెన్ నెక్ అని వాడడానికి కారణం ఏంటంటే ఈ మయన్మార్ కానీ, బంగ్లాదేశ్ కానీ, లేదా ఇతరత్ర పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి వచ్చే ఈ అక్రమంగా వచ్చే వలసదారులకి ఆ చికెన్ నెక్ ఒక మంచి స్పాట్ అన్నమాట. Spot. మీరు ఈ రోజు కూడా నేను మొన్న కొన్ని వీడియోలు చూశాను. అక్కడ ఈ రోడ్ లాగా ఉంటుంది, ఇటువైపు అన్నీ కూడా వాళ్ళ షాప్స్ ఉంటాయి, ఇటువైపు అంతా కూడా మన ఇండియన్ షాప్స్ ఉంటాయి. అక్కడ దారి పోలీస్ ఏం లేదండి. మరి అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ భారతదేశ భౌలిక ఈ మ్యాప్లో మరి ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలండి. భారతదేశం బాగుండాలంటే మొన్నటికి మొన్న 1,20,00,000 మంది అధికారికంగా చెప్పారు వాళ్ళు. ఇంకా అనాధికారికంగా ఎంతమంది దూరో తెలియదు. ఎంత అధికార దుర్వినియోగం జరిగిందో ఈ మమతా బెనర్జీ పరిపాలనలో, ఆ దుర్వినియోగం జరిగిన రికార్డ్స్ అన్ని కూడా వీళ్ళు తగలబెట్టే అవకాశం ఉందని టోటల్ ఆర్మీ పర్మిషన్ తీసుకొని సెక్రటరియట్ చుట్టూ పెట్టారు. ఒక్క ఫైల్ బయట వెళ్ళొద్దని. ఇది సుపరిపాలనే కదా, మరి మోడీ చేస్తుంది మంచి పనే కదా. అదే బంగ్లాదేశ్లో ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద రేపు చేస్తే ఆ కేసును పరిశీలిస్తున్న ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆమెకు మళ్ళీ ఇప్పుడు పదోన్నతి లభించబోతుంది. ఆమె చాలా ముఖ్యమైన శాఖకు రాబోతుంది. ఆవిడ నిన్ననే అనౌన్స్ చేశారు ఆమె పేరు. ఆమెను తీసుకెళ్ళి చాలా లోయర్ స్టేటస్ ఉన్న ఉద్యోగం ఇచ్చారు బంగ్లాదేశ్లో. అంటే ఇది పేరుకు మాత్రమే నేను ఒకటి చెప్తున్నాను. ఇట్లాంటి కొన్ని కోకొల్లలు ఆ కల్కత్తా రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్లో జరిగాయి. అనేక అరాచకాలకు నిలయం. ఇంతవరకు అంటారు నరసింహ గారు, ఉత్తరప్రదేశ్ లో 15 ఏళ్ల కిందట అవును 7 గంటలు దాటితే, బీహార్ లో 7 గంటలు దాటితే మనిషి చచ్చిపోయేవాడు. అవును, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలు కూడా తిరిగే స్వేచ్ఛ కేవలం 2014 నుంచి 2026 ఇంకొక 20 ఏళ్ళు ఉన్నా ఈ దేశంలో ఇలాంటి అరాచకాలు తొక్కి పెట్టి నార తీస్తారని చెప్పి ఖచ్చితంగా మోడీ గారు ఒక మెసేజ్ ఇచ్చారు. ఇది వాస్తవం అండి, వాస్తవం ఇచ్చారు. ఎందుకంటే యూపీలో నాకు ఊహ తెలిసి నుంచి యూపీలో జాబ్ వస్తే, అమ్మో నీకు యూపీలో జాబ్ వచ్చిందా, నువ్వు వెళ్ళకు, నిన్ను చంపేస్తారు అనే భావనతో అప్పుడు యూత్ ఉండేది. అవును, ఇప్పుడు స్వేచ్ఛ వాయుతోటి హ్యాపీగా అక్కడ ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నారు. అవును. అంటే ఎంత గొప్ప విషయం ఉంది. అంటే ఈ యువతని, అంటే మన దేశంలో యువతని నాశనం పట్టించడానికి వేరే దేశస్తులు కుట్ర పన్నుతున్నారని చెప్పి క్లియర్గా అర్థమైంది. సో ఫైనల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే, ప్రజలారా మీరు దయచేసి ఇలాంటి కుట్రలకు మీరు లొంగకూడదు కూడా. నేను ఘంటాపదంగా చెప్పగలను, ఈ దేశంలోని ప్రజలు గత 15 సంవత్సరాలుగా అంతకు ముందు జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, అనేక చట్టాలు కావచ్చు, 15 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి వికాసం కావచ్చు, ప్రగతి కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. మోడీ వచ్చిన కొత్తల్లో మోడీ చాయ్ వాలే అన్నారు, ఆ తర్వాత ఇంకోటి అన్నారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఏ విమర్శను కూడా మోడీ గారు ఆయనంత పెద్దగా వాళ్లకు రియాక్షన్ అవ్వలేదు. కాకపోతే ఆయన ప్రతిదీ ఏది మారిస్తే ఈ జనాలకు అర్థమవుతుందో అది మార్చారు, ఆ ప్రగతి చూపించారు. 15 సంవత్సరాలు ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. 15 సంవత్సరాల కింద జరిగినటువంటి ఉన్నటువంటి స్థితి భారతదేశంలో చూడండి, ఈరోజు ఉన్నటువంటి మెరుగైన పరిస్థితి కూడా చూడండి. ఎందుకంటే ఈ దేశంలో భారతదేశ ప్రజలు మోడీ గారిని నమ్మారు, మోడీ గారి విధానాలు నచ్చాయి, మోడీ గారు చేసినటువంటి అనేక అభివృద్ధి పనులు ప్రపంచ దేశాలు గుర్తించి
ఈరోజు మోడీని అమెరికాకు రానియం గేట్ దగ్గర కూడా అన్న వాళ్ళు కూడా యావత్తు ప్రపంచ దేశంలో 31 పథకాలు ఇచ్చాయండి, గౌరవ పురస్కారాలు ఇచ్చాయి మోడీ గారికి. ఈ గౌరవం ఏ ప్రధానమంత్రికి భారతదేశంలో ఇప్పటి వరకు జరగలేదండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి కాకృచుల్ని భారతదేశ ప్రజలు చెప్పుతో కొట్టి పంపిస్తారు.